నమస్కారం. ఇప్పుడు మనం జైకో క్యాంబ్రిడ్జ్ ఎలా అసెంబుల్ చేయాలో అది చూస్తాంలే. దాని పార్ట్స్ అంతా ఇక్కడ క్లీన్ చేసి పెట్టాను, మీరు చూడవచ్చు. ఇందులో మీకు దాని పేరంతా మళ్ళీ చెప్తాను. ఇది మినట్ వీల్, ఇది క్యానన్ పినియన్, ఇది అవర్ వీల్, ఇది మెయిన్ వీల్, థర్డ్ వీల్, సెకండ్ వీల్, ఎస్కేప్ వీల్, లివర్, బ్యాలెన్స్. ఇది మెయిన్ వీల్ అలార్మ్ సైడ్, ఎస్కేప్ వీల్, హ్యామర్, అలార్మ్ సెట్టింగ్ వీల్. ఇది ఒక ప్లేటు క్లీన్ చేసి పెట్టాను. ఇది ఇంకొక ప్లేటు, ఇది సెంటర్ వీల్. ఇదంతా రెడీగా ఉంది. ఇది 2 స్ప్రింగులు దాంది, ఇది హ్యాండ్స్, ఇది దాంది కీజు, ఇది అలార్మ్ పట్టి, ఇది క్యానన్ పిన్ పట్టుకునే పట్టి, ఇది దాంది స్క్రూ, వాషర్ అంతా ఇక్కడ ఉంది. ఇది స్టడ్. ఇప్పుడు మనం ఇది అసెంబుల్ చేద్దాం. ఎలా చేసేది ఇప్పుడు చూద్దాంలే. ముందు మనం మెయిన్ వీల్ తీసుకుందాం. మెయిన్ వీల్ ఇలా ఇందులో పెట్టి తింపి చూడాలి, పట్టుకుంటుంది, కరెక్ట్గా ఉంది. ఇందులో మెయిన్ వీల్ పెట్టాలి మనం ముందు ఈ రీతిగా. ఇది మెయిన్ వీల్ పెట్టాం. ఇది అయిన తర్వాత అలార్మ్ సైడ్ ఉంది కదా, దాన్ని చూడాలి. ఇది పట్టుకుంటుందా లేదా చూసి ఇది ఇక్కడ సెట్ చేయాలి. ఓకే, ఇది 2 సెట్ అయింది. ఇప్పుడు మనకి ఏం చేసేది ఉంది, థర్డ్ వీల్కు ముందు మనం సెంటర్ సెకండ్ వీల్, ముందు థర్డ్ వీల్ పెడతాం. దీని తర్వాత ఇది వచ్చేస్తుంది ఈ వీల్. అదైన తర్వాత ఎస్కేప్ వీల్, ట్వీజర్ ఉపయోగించండి. అదైన తర్వాత లివర్ పెట్టాలి. ఇది లివర్. దీని 2 పిన్లు సరిగా ఉందా లేదా చూసుకోండి, స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ ఇది పెట్టేశాను. ఓకే, ఇది ఇప్పుడు ఈ దిక్కులో అలార్మ్ ఎస్కేప్ వీల్, అలార్మ్ ఎస్కేప్ వీల్. అదైన తర్వాత ఈ హ్యామర్ పెట్టాలి. ఇక్కడ హ్యామర్ ఇలా వస్తుంది. హ్యామర్ అయిన తర్వాత మనకిప్పుడు ఇది పెట్టేది ఉంది. దీనికి అలార్మ్ సైడ్లో ఒకటి ఈ స్ప్రింగ్ వస్తుంది. ఈ స్ప్రింగ్ దీంట్లో వేయాలి మనం, ఎందుకంటే స్టాపర్ వెనక నుండి ఉంది. దీనికి ఇలా పెట్టుకొని మనం ఇలా ఇది పెట్టాలి. నిదానంగా, తొందరపడవద్దు, ఎందుకంటే మనకు ఈ 2 వీల్లో ఇది చేరుకోవాలి ముందు. అది చేరిన తర్వాత ఇది సరిగా కూర్చోబెట్టాలి. ఇది అయిన తర్వాత ఈ వీల్ సరిగా కావాలి. ఈ వీల్ సరి అయినప్పుడు ఇది సరి చేసుకోవాలి. దాన్ని ఒకటిసారి వస్తుంది, కొంచెం
చూసుకోవాలి. ఇక్కడ మనం సెంటర్ వీల్ సరిగా కూర్చోబెట్టాలి. సెంటర్ వీల్ అయినాక ఇప్పుడు మనం దీనికి కావలసిన ఇది సరిగా పెట్టాలి. కూర్చొని ఉంది, ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇది కూర్చోబెట్టాలి సరిగా. దీంట్లో అలాంది పోవాలి. అలాం అయిన తర్వాత కొంచెం ఇలా పట్టుకొని ఒకసారికి ఒకటే వీలు చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనం ముందు అలాం సైడ్ చూసుకుందాంలే. దీని హ్యామర్ ఉంది కదా, దీని హ్యామర్ ఇక్కడ పట్టుకుంటుంది. ఇది పట్టుకోవద్దు. కొంచెం తెరవాల్సి వస్తుంది. హ్యామర్ సరిగా కూర్చోలేదు. తెరిచి కూర్చోపెట్టాలి. హ్యామర్ సరిగా లేదు. ఇప్పుడు ఇలా ఇంతవరకు వచ్చినప్పుడు మనం ఇది సరి చేసుకొని అలాంది స్ట్రైకింగ్ సైడ్ సరి చేసుకోవాలి. అలాం ఇప్పుడు మనం ఇలా తింపి అలాం వీలంతా కూర్చోబెట్టాల్సి వస్తుంది. సరిగా చూద్దాంలే ఇక్కడ ఏముందని. ఓకే, కొంచెం ఇది లేపి హ్యామర్ కొంచెం బయటికి తీసుకోవాలి. ఇలా దీనికి ఒక నట్టు పెట్టాలి. ఇక్కడ ఒక నట్టు పెట్టి ఇది ఈరీగా తెంపుకొని ఇందులో ఉన్న అన్ని వీల్స్ సరిగా పెట్టాలి. తీరా పట్టుకొని దీనికి ఒక నట్టు వేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక నట్టు ఉంది, ఈ నట్టు ఇక్కడ పెట్టాలి. ఈ నట్టు పెట్టి మనం ఏం చేసేది ఉందంటే మన
ఇదంతా అరేంజ్మెంట్. లివర్ సరిగా కూర్చున్నదా అది చూడాలి. కొంచెం లివర్లో ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది, దాన్ని లివర్ సరిగా చేసుకోవాలి. లివర్, ఇంకా ఎస్కేప్ వీల్, సెంటర్ సెకండ్ వీల్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎస్కేప్ వీల్ మళ్ళీ చూసుకోవాలి ఒకసారి. ఎస్కేప్ వీల్ కరెక్ట్గా ఉందా లేదా. కరెక్ట్గా ఉంది. లివర్ కరెక్ట్గా ఉందా చూసుకోవాలి. దీన్ని కొంచెం ఇలా కదిలించి చూడాలి, లివర్ ఆడుతుందా లేదా. లివర్ ఆడుతుంది. ఇప్పుడు ఇది మనం టైట్ చేయాలి. ఒక దిక్కుది ఇక్కడ ఒక నట్టు ఉంది, ఇది టైట్ చేసుకోవాలి. ఇది కూడా టైట్ చేసుకోవాలి. ఇది కొంచెం తెరిచి మనం దీంట్లో ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ కవర్ పెట్టేది ఉంది కదా, దీనికి బ్యాక్ కవర్ పెట్టేది ఉంది. బ్యాక్ కవర్ ఎక్కడ వస్తుంది, ఈ దిక్కులో. ఇది తెరిచి ఈ రీతిగా ఇది రెండు టైట్ ఉండాలి. ఇది తెరిచి మనము దీని మీద ఇది కవర్ పెట్టాలి. ఈ రీతిగా ఇది వస్తుంది. దీన్ని ఇలా తెరిచి ఇలా పెట్టి ఈ దిక్కులో ఒక సరిగా నట్ వస్తుంది. ఇలా పట్టుకొని దీనికి ఈ దిక్కులో ఒక నట్టు, ఈ దిక్కులో ఒక నట్టు పెట్టాలి. ఈ రీతిగా పెట్టి దీన్ని కొంచెం టైట్ చేయాలి మనం. ఇది టైట్గా ఉండే ఆవశ్యకం ఉంది. ఇది టైట్ లేదంటే మన వీల్స్కు కొంచెం సరిగా కూర్చుందా లేదా టెస్ట్ చేయడానికి కాదు. ఇప్పుడు 1 2 మధ్య 3 ఇది 4 అన్ని వీళ్ళు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇది తీసుకొని ఒక కీ తీసుకొని ముందు మనము అలారం సైడ్ వైండ్ చేయాలి. ఈ రీతిగా వైండ్ చేస్తూ రావాలి. మనం కొంచెం విప్పాలి. ఈ రీతిగా ఇది వైండ్ చేయాలి. ఇది వైండ్ చేసి ఈ రీతిగా ఇంకా కొంచెం వైండ్ చేసి ఈ 2 రేళ్లతో పట్టుకొని ఇది ఈ రీతిగా తెచ్చి ఇక్కడ ఒక హుక్ ఉంది, ఆ హుక్లో ఇది పెట్టేయాలి. మనం ఇక్కడ హుక్ ఉంది, హుక్లో ఇది పెట్టేసి ఇది పూర్తిగా వైండ్ చేయాలి. ఇప్పుడు ఇది వైండ్ అయిందిలే. ఇప్పుడు మనం ఇది తీసుకొని మెయిన్ సైడ్ వైండ్ చేయాలి. ఇప్పుడు మెయిన్ సైడ్ పూర్తిగా వైండ్ చేసి స్ప్రింగ్ కూర్చోపెట్టాలి పూర్తిగా. దీన్ని ఇలా హుక్ చేసి లోపల పెట్టేయాలి. ఓకే, ఇది వైండ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసేది ఉందంటే లివర్కి యాక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. లివర్ ఈజీగా ఉందా లేదా చూసుకోవాలి. ఫ్రీగా ఉందా లేదా, ఎస్కేప్ వీల్ ఫ్రీగా ఉందా లేదా చూసుకోవాలి. ఫ్రీగా ఉంది. సెంటర్ సెకండ్ వీల్ ఫ్రీగా ఉందా లేదా,
థర్డ్ వీల్ ఫ్రీగా ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసేది ఉందంటే కొంచెం ఇక్కడ ఇది అలారం కొట్టాలి కదా, అలారం ఎందుకు కొట్టలేదని చూద్దాంలే. ఇక్కడ కొంచెం ఇది చూడాలి. ఇప్పుడు అలారంకి ఏం బాధ ఉంది అని తెలుసుకోవాలి మనం. ఎస్కేప్మెంట్ ప్రాబ్లం ఉంది దీంట్లో. కొంచెం ఇది మనం సరిగా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎస్కేప్మెంట్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇది మనం సరి చేయవచ్చు, ఇందులో ఏం ప్రాబ్లం లేదు. దిస్ కెన్ బి రెక్టిఫైడ్. ఓకే, ఇందులో ఏముందంటే ఇప్పుడు ఇది చూడండి, అలాంది ఎస్కేప్ వీల్ సరిపోయింది. ఇది ఇక్కడ మనం అబ్స్ట్రక్షన్ ఉండే దీన్ని కొంచెం బెండ్ చేస్తే ఇది సరిపోతుంది. ఇప్పుడు అలారం స్ట్రైక్ అవుతుంది, మీరు చూడవచ్చు. ఓకే, దీన్ని ఆపాలంటే దీన్ని లోపల పుష్ చేస్తే ఇది ఆగిపోతుంది. ఇది స్టాపర్, అలారం స్టాపర్. ఇది మెయిన్ స్ప్రింగ్ కీ, ఇది అలారం కీ. ఓకే, ఇది ఇలా బంద్ చేస్తాం. ఇది మన టైం సెట్టింగ్ నాబ్, టైం సెట్టింగ్. ఇది తింపినప్పుడు మనం ఈ క్యానన్ పిన్ తిరుగుతుంది ఇక్కడ. దీనివల్ల మనకు మిగిలిందంతా మనం ఇప్పుడు అసెంబుల్ చేయాలి. ఇప్పుడు అన్నిటికీ ముందు మనం ఈ వీల్ వేస్తాంలే. దీని మీద మనకేం పెట్టేది ఉంది, ఒక స్క్రూ పెట్టాలి, వాషర్, దాని మీద ఇది వాషర్ మీద ఒక స్క్రూ రావాలి. ఇక్కడ స్క్రూ పెట్టి దీన్ని టైట్ చేసుకోవాలి. నా దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంది, అది దాన్ని తీసుకొని ఈ రీతిగా ఇది టైట్ చేసుకోవాలి. ఇది చేసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే మనం ఈ రీతిగా ఇప్పుడు ఇది మినిట్ వీల్ ఇక్కడ పెట్టేశాం. ఇప్పుడు ఇది తింపితే మనకు తెలుస్తుంది, ఇది తిరుగుతుంది, అడ్జస్ట్మెంట్ ఇది. దాని మీద మనకు అవర్ వీల్ పెట్టాలి. వీల్ పెట్టిన తర్వాత ఈ సీ లాక్ ఉంది, ఇది ఇక్కడ మనం దీనికి లాక్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే అవర్ వీల్ అవతలికి రాదు. ఓకే, దీనికి ఇంకొక పని మనది మిగిలి ఉంది. అది ఏమనగా ఇది కొంచెం ఇక్కడ మనం తప్పాము. దీనికి ముందు ఇది రావాలి. ఇది పెట్టి దీని కింద ఒక వాషర్ వస్తుంది. వాషర్ మీద ఒక స్క్రూ వస్తుంది. స్క్రూ ఎక్కడికి పోయింది బాబు? ఇక్కడ ఉంది స్క్రూ. ఇలా పెట్టి దీనికి ఒక స్క్రూ వేయాలి. దీనికి ఒక స్క్రూ పెట్టి దీన్ని టైట్ చేసామంటే
ఇది ఇక్కడ ఉంటుంది, ఇలా ప్రెస్ అవుతుంది. దీని మీద అవర్ వీల్ పెట్టి ఇప్పుడు మనకు ఈ సీ లాక్ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఇదేమైందంటే మనము ఇది తింపినప్పుడు అన్ని చక్రాలు తిరుగుతుంది. ఇది కరెక్ట్గా ఉంది. ఓకే, ఈ రీతిగా. ఇప్పుడు మనకేం చేసేది ఉందంటే మనము ఇప్పుడు దీంట్లో బ్యాలెన్స్ పెట్టాలి. బ్యాలెన్స్ ఓకే, దీనికి ఇప్పుడు బ్యాలెన్స్ పెట్టే ఉంది మనకు. దానికి ముందు మనం ఏం చేయాలంటే దీనికి మా స్పెషల్ ఆయిల్ తీసుకొని కొంచెం అన్ని దిక్కులో లూబ్రికేషన్ ఇవ్వాలి. కొంచెం తీసుకొని ముందు ఎస్కేప్ వీల్కి మనం ముందు అలామ్ ఎస్కేప్ వీల్కి కొంచెం, అలామ్ ఎస్కేప్ వీల్ గేర్కి కొంచెం, మెయిన్ వీల్కి కొంచెం, రాచెట్లో మెయిన్ వీల్కి కిందలో మీద ఇది కొంచెం పెట్టి ఇది ఇలా చేసి చూడాలి మనం. ఇది సరిగ్గా నడుస్తుందా లేదా? నడుస్తుంది. దీన్ని ఆపేసాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేసేది ఉందంటే కొంచెం మన నూనె తీసుకొని ఆయిల్ సెంటర్ వీల్కి కొంచెం పెట్టాలి. సెంటర్ వీల్కి పెట్టిన తర్వాత క్యానన్ పిన్కి కొంచెం పెట్టాలి. ఎందుకంటే ఇదంతా తిరిగే పార్ట్లు కదా, దీనికి కొంచెం నూనె పెట్టే ఆవశ్యకత ఉంటుంది. ఇప్పుడు సెంటర్ మెయిన్ వీల్కు, మినట్ వీల్కు క్యానన్ పిన్ ఉంది కింద, దానికి కొంచెం పెట్టాలి. దాని మీద వాషర్ పెట్టాము, దానికి కొంచెం పెట్టాలి. ఇదైన తర్వాత కొంచెం తీసుకొని లివర్ పిన్స్కి కొంచెం ఇది ఇవ్వాలి. లివర్ పిన్స్ కొంచెం స్మాల్ డ్రాప్ తీసుకొని ఎస్కేప్ వీల్కి కొంచెం పెట్టాలి. మినట్ వీల్కి కొంచెం, సెకండ్ వీల్కి కొంచెం పెట్టాలి. థర్డ్ వీల్కి కొంచెం పెట్టాలి నూనె. ఇది అయిన తర్వాత ఒక డ్రాప్ తీసి సెంటర్ వీల్ ఉంది కదా వీల్, ఆ వీల్ మీద పెట్టాలి. మనం వీల్కి టీత్కి కొంచెం ఇలా పెట్టేయాలి. ఇప్పుడు ఏమైందంటే అన్ని దిక్కులో మనం లూబ్రికేషన్ ఇచ్చాము. ఇది ఇప్పుడు మనం మిగిలిన నూనె కొంచెం తీసుకొని బేరింగ్ స్క్రూకి కొంచెం పెట్టాలి. కింది బేరింగ్ స్క్రూ, మీది బేరింగ్ స్క్రూ రెండిటికి కొంచెం పెట్టాము. ఇప్పుడు మనకు దీంట్లో బ్యాలెన్స్ పెట్టాలి. ఇప్పుడు ఓకే, మా దగ్గర బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ పెట్టేద్దాం. బ్యాలెన్స్ క్లీన్ చేసి అంతా రెడీగా ఉంది. ఇక చూడండి, రెడీగా ఉంది బ్యాలెన్స్. దీన్ని దీంట్లో పెడతాం. ఇప్పుడు దానికి ముందు కొంచెం ఈ బేరింగ్ స్క్రూ లూజ్ చేసుకోవాలి. ఈ రీతిగా ఇది చేసుకొని దీనికి ఇంపల్స్ పిన్ ఉంది ఈ బ్యాలెన్స్లో. ఆ ఇంపల్స్ పిన్ లివర్లో పెట్టాలి. మనం లివర్ లోపలికి పెట్టాలి. లివర్ లోపలికి పెట్టాక దీన్ని కొంచెం విప్పి ఇది కరెక్ట్గా బేరింగ్ స్క్రూలో కూర్చోబెట్టి ఈ రీతిగా థంబ్ను మన ఇది పట్టుకొని ఇది టైట్ చేయాలి. టైట్ చేశాక మనం ఇక్కడ చూస్తాము. ఇప్పుడు బ్యాలెన్స్ తిరుగుతుంది. ఓకే, అంటే బ్యాలెన్స్ కరెక్ట్గా పొజిషన్లో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసేది ఉందంటే ఇలా తింపుకొని వెనకకు తెచ్చి ఈ స్ప్రింగ్, హెయిర్ స్ప్రింగ్ను
మన రెగ్యులేటర్ లోపల పెట్టి లోపలికి తింపాలి. ఈ హెయిర్ స్ప్రింగ్ ఇక్కడ ఒక కట్ ఉంది, ఆ కట్లో వచ్చి స్టడ్ దగ్గర వచ్చి నిలబడుతుంది. అప్పుడు మనం ఈ స్టడ్ తీసుకొని దీంట్లో దీన్ని సరిగ్గా చూసుకొని ఏ రీతిగా రావాలది చూసి దీంట్లో మనము స్టడ్కు పెట్టాలి. స్టడ్ పెట్టకముందు ఇది హెయిర్ స్ప్రింగ్ కరెక్ట్గా ఉందా అది చూసుకోవాలి. హెయిర్ స్ప్రింగ్ పొజిషన్ సరిగా లేదు, అది సరిగా చేసుకొని దీంట్లో పెట్టి ఈ రీతిగా తీసుకొని ఈ స్టడ్ దాంట్లో మనం ఈ రీతిగా పెట్టాలి. పెట్టినప్పుడు మన యాక్షన్ నియమంలో ఏమి తప్పు ఉందో అది తెలుసుకోవాలి. తప్పులు ఎక్కడుందని తెలుసుకొని ఓకే, ఇందులో కొంచెం ఇది సరిగా పెట్టినప్పుడు ఇది సరిపోతుంది. దీనికి స్టడ్ వేసి ఇది అయిన తర్వాత మనం ఏం చూసేది ఉందంటే దీని మోషన్ సరిగా ఉందా లేదా అది చూసుకోవాలి. ఇప్పుడు దీని మోషన్ ఎలా చూస్తామంటే దీన్ని ఒకసారి ఈ బ్యాలెన్స్ని టచ్ చేసి ఆపి చూడాలి. ఆగుతుందా, నడుస్తూనే ఉంటుందా? నడుస్తుంది అంటే ఇది మన బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ సరిగా ఉందని. ఇప్పుడు మనం ఇంకేం చేసేది ఉంది. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ తీసుకొని ఈ స్ప్రింగ్కి అంతా వేసేది ఉంది. కొంచెం ఈ అలారం స్ట్రైకింగ్ స్ప్రింగ్ కొంచెం ఒక డ్రాప్, ఈ రీతిగా మెయిన్ స్ప్రింగ్కి ఒక 2 డ్రాప్లు ఈ రీతిగా తీసుకొని దీని మీద పెట్టాలి. దీన్ని ఇక్కడ ఈ జాగాలో పెట్టేస్తే ఒక డ్రాప్ మనము వైండ్ చేస్తాం కదా, అప్పుడు ఇదంతా లోపల పోతుంది. కావాలంటే ఇంకా కొంచెం తీసుకొని ఈ రీతిగా కొంచెం పెట్టవచ్చు, లోపల కొంచెం పెట్టవచ్చు. ఇదే రీతిగా ఈ దిక్కులో కూడా కొంచెం పెట్టవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని జాగాలో ఆయిల్ పోతుంది. ఇప్పుడు మనం దీనికి వైండ్ ఇచ్చి చూద్దాంలే. ఇది పట్టుకొని వైండ్ ఇచ్చేది పూర్తిగా ఇది ఫుల్ వైండ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేస్తే అలారం అవుతుంది, ఇది ఆఫ్. అదే రీతిగా ఇప్పుడు మనం మెయిన్ సైడ్కు వైండ్ ఇస్తాంలే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 వైండ్లు తీసుకున్నది ఇది ఈ దిక్కులో. ఇప్పుడు మనం కొంచెం ఇంకా ఇది తీసుకొని ఆయిల్ తీసుకొని ఈ స్ప్రింగ్ మీద కొంచెం పెట్టాలి. ఎందుకంటే దీనికి తక్కువ అవుతుంది, కొంచెం మెయిన్ స్ప్రింగ్కి కొంచెం ఎక్కువ ఆయిల్ కావాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టేశామంటే దీని పని అయింది. ఇప్పుడు ఈ దిక్కులో ఈ స్ప్రింగ్ ఎక్కడ ఉందో హుక్ అయిందో అక్కడ కొంచెం దీంతో ఒత్తాలి. వస్తే ఏమవుతుందంటే
మన స్ప్రింగ్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు అన్ని నట్లు సరిగా ఉందా లేదా అది చెక్ చేయాలి. 1 2 3 4 నట్లంతా సరిగా ఉంది. మీరు దీని మోషన్ చూడవచ్చు. ఇప్పుడు మీరే చూడండి దీని మోషన్ ఎలా ఉంది. ఇలా పెట్టేస్తాను, కొంచెం మీరే చూడవచ్చు. సరిగ్గా చూడండి. ఇంతే. ఇది అయిన తర్వాత మనకు దీన్ని ఒక కేసులో వేయాలి. చూడండి, బాగా కనిపిస్తుందా? మోషన్ ఎలా ఉంది చూసుకోవచ్చు మీరే. కనిపిస్తుందా మోషన్? ఓకే. దీని మోషన్ చూశాక మనకు తెలుస్తుంది గడియారం సరిగ్గా అయిందని తెలుస్తుంది. చూడండి, అన్ని దిక్కుల నుండి చూడండి. ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, అన్ని దిక్కులు పెట్టి మీరు చూడవచ్చు. ఇది జైకో, క్యాంబ్రిడ్జ్, ఇంకా పికాస్ 3 గడియారాలు. మీకు ఇష్టమైన ఉండొచ్చు ఇది. ఇది మీరు లైక్ చేయండి. లైక్ చేసి బెల్ ఐకాన్ వత్తండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు పోస్ట్ చేయొచ్చు. ప్రశ్నలకు సమాధానమైన ఉత్తరం ఇచ్చేది నా జవాబుదారీ. ఓకే, కలుస్తాంలే మళ్ళీ. ఆల్ ద బెస్ట్.